ప్రభువైన యేసు నామములో అందరికి శుభములు పలుకుతూ ఈనాటి బంగారు ప్రగజానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుపుకుంటూ మరి విశ్వాసి 3 సందర్భాల్లో ఎలా జాగ్రత్త వహించాలో అది చెప్పుకుంటూ మరి రెండవ భాగంగా మన్నం తులసమ్మ గారు మా అమ్మగారి స్నేహితురాలు, మాకు సుపరిచితురాలు, కాటూరు వాస్తవ్యులు. వాళ్ళ పాప నా దగ్గరికి అమెరికాలో వాళ్ళ బాబుంటే వచ్చి ఈ సాక్ష్యం రాయమని చెప్పగా నేను రాయడం జరిగింది. ఆ సునీత మీద అభిమానం కొద్దీ తన సాక్ష్యాన్ని కూడా ఇది నాన్న రెండో భాగంగా పొందుపరుస్తున్నానండి. అది ఆత్మీయ మేలు కలుగుతుందని నేను ఎంతగానో ఆశిస్తూ మరి బంగారు పొరుగును ఆరంభిస్తాను. ప్రభు చిత్తంలో ఈ భక్తుల యొక్క జీవితాలు, మాటలు ఎంతగానో స్ఫూర్తినిస్తూ ఉన్నాయి. ఒక క్రైస్తవుడట గురులేని వాడిగా ఉంటే సైతాన్ దగ్గరికి వస్తాడు. నిజమైన క్రైస్తవుడు మాత్రం క్రీస్తును పోలి ఉంటాడు. సైతాను పారిపోతాడు. సంతృప్తి పట్టో నేర్చుకున్న వ్యక్తి జీవితం అంతా ఆనందంగా ఉంటారని ఒక భక్తురాలు అంది. దేవునికి నీవు సమయపోయే కొద్దీ ఆయన పట్ల నీకున్న బాధ్యతలు కూడా అధికమవుతాయి. ఆయన సాక్ష్యం ఇచ్చే బాధ్యత. నీకెవరి మీదనైనా చెడు విషయం తెలిస్తే కదటి చెప్పారండి, ప్రార్థన చేయాలట, కానీ ప్రచారం చేయకూడదు. ఎంత మంచి మాట. మరి నువ్వు దేవుని ప్రేమను కోరుకుంటున్నా, నేను దేవుని ప్రేమను కోరుకుంటున్నాను. ఒక్కసారి ఆ ప్రేమ హృదయంలోకి చేరితే అది ఎన్నటికీ చెరిగిపోదు అన్నాడు భక్తుడు. మరి బ్రైనాడ్ గారు అన్నారు, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడానికి నా ఇంట్లో ఒంటరిగా ఉండటమే నాకు ఇష్టం అన్నాడు. దేవునితో సన్నిహితంగా నడవటమే భూమిపై పరలోకపు ఆనందాన్ని అనుభవించడం అని కూడా ఆయన అన్నారు. ఈ రకంగా ప్రతి అనుభవం నుండి కూడా ఒక మంచి గుణపాఠం నేర్చుకుంటాం. అదే మన జీవితంలో విజయం సాధించడానికి తోడ్పడుతుంది. కష్టంలో సహాయపడిన చెయ్యి పాఠం చెప్తుంది కనుక కష్టంలో వదిలేసిన చెయ్యి గుణపాఠం చెప్తుంది. రెండు శ్రద్ధగా నేర్చుకోవాలి. ఏది పట్టుకోవాలో ఏది వదులుకోవాలో కూడా మనం తెలుసుకోగలం. తర్వాత మన కష్టాల్లో ఉంటే ఒక్కొక్కసారి వచ్చి పలకరించేవారు ఉంటారు. బాధల్లో ఓదార్చడానికి రాని వాళ్ళు ఉంటారు. భయాల్లో ఉంటే ధైర్యం చెప్పని వాళ్ళు ఉంటారు. అవసరానికి అండగా ఉండగా వెక్కిరించే వాళ్ళు ఉంటారు. అవసరం తీరాక దూరపడే వాళ్ళు ఉంటారు. తర్వాత ఉచిత సలహాలు ఇవ్వడానికి ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారు. అవసరమైతే మనం అవసరం తీరాక వెనక్కి తట్టే వాళ్ళు ఉంటారు. మరి ఎప్పుడు తప్పు చేస్తామా విమర్శిద్దామని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మరి ప్రోత్సహించిన వారు ఉంటారు. మరి వారందరూ కూడా మన మధ్య ఉంటారండి. వాళ్ళని మనం వివేకంతో గమనించుకోవడానికి దేవుని యొక్క సహాయం కోరుకోవాలి కదా. కష్టం నీకు వస్తే నీది అంటారు, సంతోషం వస్తే మంది అంటారు, సాయం వస్తే మంచోడు అంటారు, లేకపోతే చెడ్డోడు అంటారు, డబ్బు ఇస్తే మనోడు అంటారు, ఇవ్వలేదంటే పగోడు అంటారు. మరి ప్రపంచం అలా ఉంది. అందుకని పావురాల వలె వివేకంగా, పావురాల వలె నిష్కల్మషంగా, పాముల వలె వివేకంగా ఉండమని బైబిల్లో దేవుడే క్రీస్తే చెప్పారు కదా. తమ జీవితంలో మనకు ఎదిగిన తర్వాత చాలా మంది అభిమానులు తెలుపుతారు, కానీ మనం ఎదుగుతున్న కొద్దీ ఎవరు అండగా ఉండరు, ప్రోత్సహించరు. గెలిచినా ఓడినా కష్టాల్లో సుఖాల్లో మనకు దేవుడే అండ, తల్లిదండ్రులే మనకు స్ఫూర్తి. మరి ధైర్యము, పట్టుదల, ఆత్మవిశ్వాసము ఈ మూడింటితోనే నాయకులు ఎదుగుతూ ఉంటారండి. మరి ఈ లోకంలో క్రైస్తవుడు జీవించినది అసాధ్యములైన అనేక కార్యములు కూడా సుసాధ్యమని నిరూపించుటకే. కథ మొత్తం మార్చగలరు అని చక్కటి పాట వచ్చింది కదా. అన్నీ మార్చేయగలడండి ఆయన. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ అని మనం తెలుసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం. వెన్ యూ ప్రే గాడ్ లిసన్స్, వెన్ యూ లిసన్ గాడ్ టాక్స్, వెన్ యూ బిలీవ్ గాడ్ వర్క్స్. ఈ మాట ఎప్పుడు మన మనసులో ఉంచుకుందామండి. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. మనం మాట్లాడితే మనం విందాం. తర్వాత మనం నమ్మితే ఆయన అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం. మరి ఈ దినాన్న మరి మనం విశ్వాసంగా మనం నేర్చుకోవాల్సినది మరి 3 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. మరి సహవాసంలో జాగ్రత్తగా ఉండాలి, సమయపాలనలో జాగ్రత్తగా ఉండాలి. మరి ఏ రకంగా మరి మూడవదిగా మరి ఏ రకంగా రోషం కలిగి జీవించాలో దాని విషయంలో కూడా మనం శ్రద్ధ కలిగి ఉండటానికి 3 జీవితాలను ముందుకు తీసుకొస్తున్నాను. అయితే 1 కొరింథీ 10:11 ఆత్మీయ స్థితిని మనం కాపాడుకోవడం జాగ్రత్తగా ఉండాలండి. పడిపోకూడదు. నో టర్నింగ్ బ్యాక్. విశ్వాసి, అది గుర్తుపెట్టుకుందాం. మరి కొందరు జీవితాల యొక్క అపజయాలు కూడా మనం చూసుకుంటూ అలా మనం ఉండకుండా జాగ్రత్త పడటానికే ఈ సందేశం. మరి బుద్ధి కలుగుటకే ఈ మాటలు మీకు రాస్తున్నాను. సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మీకు శోధన ఎవరు తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాడు. 2 సమూయేలు 1. మరి అయ్యయ్యో బలాజ్యులు పడిపోయారు, యుద్ధ సన్నద్ధులు నశించిపోయారు,
ఇశ్రాయేలీయులు సడుగుట మన మధ్యలో సమస్య పోయింది. మరి నిజంగానే 6,00,000 మందిని నడిపిస్తే ఇద్దరే చేరారు కదా! మరి అందుకని నిల్చున్న వాడెప్పుడు కూడా పడకుండా చూసుకోవాలి. అది అది విశ్వాసికి కావాల్సినది. తర్వాత దావీదు సౌలు దావీదుని చాలా తరిమాడు, బాధ పెట్టాడు, విసిగించాడు, అసూయపడ్డాడు. చివరికి చనిపోయాడు. మరి సౌలు కుమారుడు యోనాతాను చచ్చిపోతే దావీదు చాలా ఎగెత్తి ఏడ్చాడు, చాలా ప్రేమించాడు. అతి సన్నిహితుడు కదా! సౌలు కూడా గౌరవించాడు. ఎందుకంటే అనాయం చేయబడ్డాడని తను ముట్టుకోవడానికి భయపడ్డాడు. అంత మంచి నీతి గలవాడు దావీదు. యుద్ధ వీరులందరూ పడిపోయారు, దావీదు దుఃఖపడ్డాడు అది అయిపోయారని. విశ్వాసులుగా మనం ఆరంభంలోనే బాగా భక్తిగా ఉత్సాహంగా ఉంటాం. ఆ శక్తి తర్వాత తర్వాత తగ్గిపోతుంది. ఆ శక్తి వాక్య పఠనంలో కానీ ప్రార్థనలో కానీ సమయం వెచ్చించలేని వారిగా ఉంటున్నామా? అందుకే ముగ్గురు భక్తుల జీవితాలు గమనిద్దాం. పడిపోకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకుందాం. ఒకళ్ళు సంసోన్ను చూసుకుందాం. బలములో దేవుని యొక్క అనుగ్రహంతో పుట్టాడు, బలములో అసమానుడు. మరి అబ్షాలోము అంటే అందగాడు. మరి మరి పిలిపి కూడా 2:20లో తిమోతి సంఘం పట్ల చింత గలవాడు. చాలామంది భక్తులు ఉన్నారు, చాలామంది భ్రష్టులు ఉన్నారు. న్యాయాధిపతులు 16:21లో సంసోన్ జీవితం చాలా స్పష్టంగా ఉంది. ఫిలిస్తీన్లు అది పట్టుకున్నారు, భయపడిపోయారు ఫిలిస్తీన్లు. పేరు చెప్తే చాలు గాజాకు బందీ గృహంలో చివరకు తన యొక్క మరి శక్తి రహస్యం తెలుసుకున్న తర్వాత బందీ గృహంలో చేర్చబడ్డాడు. సంసోన్ పేరు వింటే ఫిలిస్తీన్లు భయపడేవాళ్ళు, కానీ ఇక్కడ తన బానిసగా ఉండిపోయాడు. తర్వాత భయపడిపోయిన మనుషులు ఇప్పుడు తనని హేళన చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఎంతగా ప్రార్థించాడు. అలా ప్రార్థించినందుకు మరి సొలొమోను ఎబ్రీ 11లో విశ్వాస వీరుల జాబితాలో లేడు, కానీ సంసోన్ను దేవుడు చేర్చుకున్నాడండి. చూసారా సంసోన్ ఎంతగా క్షమించాడు. తర్వాత శత్రువులకు బందీ అయిపోయాక తర్వాత మరి అందరినీ కూడా చంపి మరి చనిపోయాడు. మరి 1 యోహాను 2:11-14లో దేవుని నమ్మిన వారము బలవంతులమే మనం. యవనస్తులైన మీరు బలవంతులు. ఎటువంటి వారంటే దుష్టుని జయించిన వారని చెప్తున్నాడు మనల్ని. 2 కొరింథీ 2:1లో క్రీస్తు యేసునందు బలవంతులం మనం, విశ్వాసులు బలవంతులమే అని మనం నమ్మాలి. దానియేలు 11:32లో దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. సంసోన్ జీవితంలో అపజయం పొందడానికి బలమైన కారణం, మొదటి కారణము సహవాసములో భద్రత జాగ్రత్త లేకపోవడం. కాబట్టి మనందరం కూడా నేర్చుకోవాల్సిన మొదటి మాట మూడిట్లో ఒకటి సహవాసం మనకి చాలా అవసరం. అందుకనే మనకి అపొస్తలుల 2:42లో మీరు అపొస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరిచి యందు, ప్రార్థన వాక్యమందు ఎడతెక్క ఉండమని చెప్పాడు. ఈ 4 మనకు చాలా అవసరం. మరి ఇంకొక అంటే మనకు అస్త్రాలు ఏంటంటే యుద్ధోపకరణాలు, మరి కన్నీరు, పరిశుద్ధాత్మ కూడా మనం చేర్చుకోవచ్చు. వాక్యము, ప్రార్థన, సహవాసము, పరిశుద్ధాత్మ, కన్నీరు, ఇవన్నీ కూడా మనకి వనరులు. ప్రభులో నిలకడగా ఉంటానికి, లేకపోతే జారిపోతాం. అతడు వెళ్ళను, చూచను, ఇష్టపడను. సంసోన్ చేసింది అదే. వెళ్ళాడు, చూచాడు, ఇష్టపడ్డాడు. దేవునికి విరోధంగా తను ఎంతో అశ్రద్ధగా జీవించిన జీవితాన్ని మనం చూస్తాం. అందుకనే కీర్తనలు 1:1లో ఎంత మంచి మాట ఉందండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాస్యం కూర్చుని చోట కూర్చుండక. 3 పనులండి: నడవకూడదు, నిలవకూడదు, కూర్చోండకూడదు. దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పాడు. అది మనం విశ్వాసిగా మనం అలా ఉంటేనే, ఆ సహవాసంలో నిలబడితేనే మన ప్రభు దృష్టిస్తాడు మనల్ని. తర్వాత యెషయా 9:6లో ఆలోచనకర్త మరి నజీర్ చేయబడినవాడు, తర్వాత ఆలోచనకర్త అయిన దేవుని యెషయా 9:6లో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త బలవంతుడైన తండ్రిని ఆశ్రయించక, ఆలోచనకర్త సలహాలు పాటించక భ్రష్టుడైపోయాడు. నజీర్ చేయబడినవాడే సంసోను పాడైపోయాడు, బలాజుడు పడిపోయాడు. 1 యోహాను 1:3లో మాతో కూడా మీకును సహవాసము, మరి ఎందుకంటే మేము చూచిన దాన్ని, వినిన దాన్ని మరి సహవాసము తండ్రితో కూడా కుమారుడు యేసుక్రీస్తు కూడా ఉండవలనని హెచ్చరింపబడినట్టుగా ఒక యోహాను పత్రికలో చెప్పాడండి. లెమూయేలుకు తల్లి కూడా సామెతలు 31లో మొదటి భాగంలో 3వ వచనంలో ఉంది కదా, నీ బలము స్త్రీలకు ఇవ్వకు, రాజులకు నశింపచేసే వాళ్ళకి స్త్రీలకు ఇవ్వద్దని చెప్పి మంచి సలహా ఇస్తుంది సొలొమోనుకి తల్లి. చాలా చక్కటి మాటలు చెప్పింది. అయితే మరి బలాఢ్యుడు అనేటువంటి సంసోను భ్రష్టుడైపోయాడు, సహవాసం సరిలేక. కాబట్టి మన జీవితాల్లో కూడా సహవాసాన్ని పోగొట్టుకోవద్దండి. ప్రభు బిడ్డల్ని ఆశ్రయిద్దాం, ప్రభుని ఆశ్రయిద్దాం. మన ఒంటరి సమయంలో
ప్రభువుని సహవాసం పొందుకుందాం. రెండవదిగా మహాబలజుడైన దావీదు కూడా ఆత్మీయంగా పడిపోయాడు. మంచి సాక్ష్యం కలిగిన దావీదు దిగజారిపోయాడు. చిన్న క్షణిక ఆవేశానికి శోధనకి గురైపోయి ఇంత 51 కీర్తనలో ఈ సోపుతో కడుగు అని కన్నీరు కార్చాడు. అయితే 2 సమయంలో 11:11 దావీదు పాపంలో పడినప్పుడు మరి దావీదు గతంలో హృదయానుసారుడైనటువంటి వాడు భ్రష్టుడైపోయినప్పుడు వెలుగెత్తి ఏడ్చుకొని తనకి శిక్షే పుట్టిన బాబు పోగొట్టుకున్నాడు. తన అంశాలను వ్యతిరేకించాడు. సోల్తో తరుంపడ్డాడు. చాలా కష్టాలు పడ్డాడండి. తన పాపను గుర్తించాడు. ఉగ్రతను పొందినటువంటి సౌలు కూడా ఏం చేశాడంటే సమూయేలు వచ్చి ఆ దహన బలి అర్పించడానికి టైం లేట్ అయ్యేటప్పటికి తనే అక్కడ ఒప్పుకుంటాడు. అక్కడ 13 అధ్యాయం 12 వచనంలో నా అంతటా నేనే సాహసం చేశాడు, దహన బలి అర్పించాడు. అటువంటి వ్యర్థ సాహసాలు చేయకూడదు విశ్వాసి. 1 సమూయేలు 13:13 అవివేక పని చేశాను, అందువల్ల నీ రాజ్యాన్ని నేను తీసేసుకుంటున్నాను అని బెన్యామీను గోత్రమోడు అందరికాడు పొడగరి ఎంతో తరతరాలకి తనే రాజుగా ఉండాలని కోరుకున్నప్పటికీ తన అవిధేయత వల్ల తర్వాత అమలేకుల దగ్గర మరి అక్కడ జంతువుల్ని కొన్ని దాచిపెట్టడం కూడా అబద్ధాలు చెప్తాడు. అది కూడా దేవునికి ఇష్టం లేకుండా ఉంది. అది రంకెలు విన్నానని కూడా అంటాడు ఆ ప్రవక్త. ఆ రకంగా ఈ 2 పొరపాట్ల వల్ల రాజ్యం తీసివేయబడింది. మరి శకునగాళ్ళ దగ్గరికి వెళ్ళి సంప్రదించటం అది చాలా తప్పు కదా దేవుని విశ్వాసికే. అది కూడా 3వ తప్పు. ఈ రకంగా భ్రష్టుడైపోయి ఆత్మ నుండి దూరం అయిపోయాడు సౌలు మొదటి రాజు. తర్వాత దావీదు వచ్చాడు. మరి దావీదు ఎంతో సుస్థిరంగా ఎన్నో సంవత్సరాలు 40 సంవత్సరాల పైగా రాజ్యం వెళ్ళాడు. దేవుడు ఉదయానుసారుడిగా జీవించాడు. ఒక్క తప్పు తప్ప ఇంకా ఏ తప్పు కనబడా దావీదులో. మరి సౌలా నేను ఎన్నుకున్నాను, నువ్వు నన్ను తోసేస్తున్నానని కూడా దేవుడు చెప్పుకున్నాడు. మనం తొందరపడి సాహసం చేసే పరిస్థితి విశ్వాసం రాకూడదు. సమయం సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత మరి సహవాసంలో ఉండాలి. తర్వాత వ్యర్థమైన విషయాలకు సాహసం చేయకూడదు. వాక్యం మంచి కోసం సాహసం చేయాలి. వాక్యం కోసం సాహసం చేస్తూ సాక్ష్యం ఇవ్వడానికి సాహసం చేయాలి. మరి అందుకని చాలా చక్కటి పాట అయ్యయ్యో బలాజీలు పడిపోయారు, సాహసించి మరి అధికారం పోగొట్టుకున్నారని చెప్పి మనం గమనిస్తాం. దావీదు ఒకసారి దాహంగా ఉన్నప్పుడు 2 సమూయేలు 23:17లో బెత్లెహేములో నీరే కావాలన్నాడు. ఎన్నో నీళ్ళు లేవు అక్కడే నీళ్ళే కావాలంటే వాళ్ళ అనుచరులు ఎంతో సాహసం చేసి ధైర్యం తెచ్చుకొని అక్కడ నీళ్ళే తీసుకొచ్చి ఇస్తారండి. అప్పుడు ఆశ తీరా తాగుతాడనమాట. ఆ రకంగా ప్రభు కొరకు ప్రభు బిడ్డల కొరకు పరిచయం చేయడం సాహసం చేయడం కూడా మనకు అవసరమే. ఈ 3 విషయాల్లో కూడా విశ్వాసి వెనకకు జారిపోకుండా జాగ్రత్తగా ఉండాలని ఒక భక్తుడు చక్కటి సందేశంలో ఇచ్చారండి. నేను సేకరించి మీకు అందించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ రకంగా మరి దేవుని యొక్క కృపలో ఈ చిన్ని సందేశము మనకి ఆశీర్వాదకరంగా మరి మన సమయం సద్వినియోగం చేసుకుందాం. తర్వాత సహవాసంలో ఉందాం. మరి ప్రభు కొరకు సాహసం చేద్దాం. మరి ఆయన కొరకు జీవిద్దాం. అటు కృప మనకు అనుగ్రహించగాక. 2వ భాగంలో మరి మన్నం తులసమ్మ గారి కుమార్తె మరి సునీత యొక్క సాక్ష్యాన్ని నేను మీకు వివరిస్తాను. ప్రభు నామములో మరి నాకు సుపరిచితురాలు, మా అమ్మగారికి నాకు కూడా అతి సన్నిహితురాలైనటువంటి మరి సునీత వాళ్ళ అమ్మగారు మన్నం తులసమ్మ గారి యొక్క సాక్ష్యాలు రాయడానికి మరి నేను ఎంతో సంతోషిస్తూ ఈరోజు సునీత సాక్ష్యం మన్నం తులసమ్మ గారి కుమార్తె మరి అమెరికాలో నాకు ఇచ్చినటువంటి కాగితాలను బట్టి నేను సాక్ష్యం రాయగలిగాను. దాన్ని ఎంతగానో సంతోషిస్తూ ఇది నాన్న మరి గోపాల సునీత సాగర్ హైదరాబాద్ వారి యొక్క సాక్ష్యాన్ని మీకు ముందుంచుతానండి. దానికి హెడ్డింగ్ ఏం పెట్టారంటే నమ్మదగిన దేవుడు సజీవునిగా నన్ను నడిపించారని చెప్తూ 31:3లో శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని పెట్టుకున్నారు. పరిచయం. క్రీస్తు ప్రభువునకు సదాస్తుతి కలుగును, మహిమ కలుగును గాక. నా పేరు ధనలక్ష్మి. మా తల్లిదండ్రుల పేర్లు మన్యం తులసమ్మ, సుబ్బారావు గారు. నా బాల్యంలో కృష్ణా జిల్లాలో ఉయ్యూరు సమీపాన కాటూరు గ్రామంలో గడిపాను. సస్యశ్యామలంగా అందమైన పల్లెటూరులో కల్లా కపటం తెలియని ప్రజల మధ్య మమకారాలు ఆప్యాయతల సంపదలో 9 సంతానంలో తల్లిదండ్రులకు చివరి కుమార్తెగా పుట్టాను. బాల్యం నుండి పూజలు చేసేవారం. నా 3వ అక్కయ్య ప్రసవ సమయంలో గుర్రపు వాతం వచ్చి ప్రమాద స్థితికి చేరింది. ఉయ్యూరు సివిఎం ఆసుపత్రిలో క్రైస్తవ నర్సు సలహా మేరకు అమ్మ పూజలతో పాటు క్రీస్తు
అక్కను బ్రతికిస్తే ఆయన నమ్ముకుంటామని ప్రార్థించింది అమ్మ. అయితే ఆపరేషన్ చేయడానికి సిద్ధపడిన వైద్య సిబ్బంది ఆశ్చర్యపడే రీతిగా అక్క సుఖముగా ప్రసవించటం వలన అమ్మ వెంటనే క్రీస్తుని నమ్మింది. ఆ రోజు నుండి బైబిల్ సంపాదించుకుని, వాక్యం చదువుకుని, ప్రార్థిస్తూ 1.5 సంవత్సరాలు రహస్య విశ్వాసిగా బియ్యం డబ్బాలో బైబిల్ దాచుకుని చదివేదండి. అమ్మ పూజలు చేయటం మానివేసి ప్రార్థించుకునేట ఆనందంగా జీవించటం నేను గమనించేదాన్ని. మా అమ్మ క్రీస్తు పట్ల విశ్వాసంతో చేస్తున్న ప్రార్థనలతో ఏకీభవించేదాన్ని. ఎన్నో దాన్ని మా పెద్దమ్మ విగ్రహాలను పూజించేది. ఆమెతో పాటు అలవాటుగా పూజలు కూడా చేసేదాన్ని. ఆ రోజుల్లో ఒక కల వచ్చింది. నా దగ్గర సమృద్ధిగా పండ్లున్నాయి. నేను చదువుకునే రోజుల్లో వారందరికి పంచిపెట్టుచుండగా ఇంకా చాలలేదని తెలుసుకున్నాను. మళ్ళా తెచ్చి పంచుతా అని చెప్పుచుండగా కల్లో కనిపించింది. నాకు ఆ రోజుల్లో సరిగ్గా అర్థం కాలేదు. తర్వాత సంక్రాంతి పండుగ వచ్చింది. అందరితో పాటు కళ్ళాపు వేసి, ఆవు పేడతో గొబ్బెమ్మలు వేసి వాకిట్లో పెట్టుచున్నాను. ఆ క్షణంలో నాకు ఒక స్వరం వినిపించింది. అమ్మ, ఆ పని చేయొద్దు. అయినను ఆ స్వరాలు లక్ష్యపెట్టలేదు. నా పని నేను కొనసాగించాను. తర్వాత నాకు విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది. మా అమ్మ ప్రార్థనలు, ఆ స్వరం నాకు జ్ఞాపకం రాగానే ఆ పని వెంటనే ఆపేశాను. ప్రార్థన చేసుకున్నాను. వెంటనే కడుపు నొప్పి తగ్గిపోయింది. తర్వాత పూజలు చేయడంలో ఆసక్తి తగ్గిపోయింది. మెల్లగా పూజలు చేయటం మానివేశాను. అమ్మ పాటలు పాడుతూ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆమెతో కలిసి ప్రార్థనలో పాల్గొనేదాన్ని. మా నాన్నగారికి నేను క్రీస్తుని ప్రార్థించి పూజలు మానివేసినందుకు కోపం వచ్చేది. మా అమ్మను ప్రార్థన నీయండి కానీ మీరు మాత్రం ఆ నమ్మకంలో పోవద్దనేవారు. ఒకరోజు మా నాలుగో అక్క చెవి పోగులు స్నానాల గదిలో పెట్టి మర్చిపోయింది. వాటిలో ఒకదాన్ని కాకి ఎత్తుకుపోయింది. అమ్మకు తెలిస్తే కోపడుతుందని భయపడింది. అది అవసరమైనంతగా సమస్యగా తోచి నేను, అక్క దేవునికి ఆ చిన్న విషయానికి కూడా నమ్మకంగా ప్రార్థించాం. అద్భుతంగా కాకి తిరిగి అదే స్థలంలో పడవేసింది. ఎంత అద్భుతం అండి! ఏలియాకు కాకులు ఆహారం తినకుండా అందించాయి కదా! అలా నాకు తెలుసు ఆ దేవుని చిత్తంలో అసాధ్యం సుసాధ్యం చేస్తారని నమ్మాను. నాలో ఆ సంఘటన విశ్వాసాన్ని పెంచింది. అమ్మతో కలిసి ఆసక్తితో ప్రార్థించటకు ఆరంభించాను. నాకు ప్రార్థన చేయ పద్ధతి సరిగ్గా తెలియకపోయినా వచ్చి రాని పద్ధతిలో ప్రార్థించుట అలవాటు చేసుకున్నాను. అమ్మ పాటలు చాలా ఇష్టపడేదాన్ని. మరి మా అమ్మ విశ్వాసం పట్టుదల వల్ల నాలుగో అక్కయ్యకు పరిశుద్ధ వివాహం జరిపించింది. అది దేవుడే సమకూర్చారని ఆనందించాం. ఒకరోజు నిద్ర పోయే సమయంలో ఎవరో ఒకరు మెడపెట్టి నొక్కినట్టుగా భావించాను. అరిచి సహాయం కోరాను. కానీ నా స్వరం పైకి రాలేదు. చాలా భయపడి యేసు నామంలో ప్రార్థించేసేయా అని గట్టిగా అరిచాను. నన్ను మెడపెట్టి బాధించిన ఆకారం పారిపోయింది. తర్వాత నెమ్మది కలిగింది. మా అమ్మ క్రీస్తుని నమ్మిందని తెలుసుకున్న కొందరు మరి క్రైస్తవ పాస్టర్లు, విశ్వాసులు అమ్మను దర్శించి ప్రార్థించేవాళ్ళు. నాకు తెలిసిన పాస్టర్ ఐజక్ గారు, ఆయన భార్య ఒంటిపై ఏమి బంగారు వస్తువులు ఉండేవి కాదు. నేను ఆ పరిస్థితి ఇష్టపడక బైబిల్ సగటు మరి నగలు కూడా ఉపయోగించరాదని రాసుందా అని ప్రశ్నించేదాన్ని. పాస్టర్ గారు మెల్లగా చెప్పారు, అమ్మ విశ్వాసం ఎదిగే కొద్దీ నీకే పూర్తిగా అర్థమవుతుంది అనేవారు. నేను ఇంకా హై స్కూల్లో చదువుతుండగానే వివాహం చేయాలని హిందూ మతస్థులనే వెతుకుటకు నాన్నగారు రెండో అన్నయ్య చాలా శ్రద్ధగా శ్రమపడ్డారు. నేను నా మనసులో ప్రార్థించుకున్న రీతిగా ఏమనగా క్రీస్తు నమ్మిన వ్యక్తి మాత్రమే నాకు భర్తగా రావాలి. ఆమెతో కలిసి ప్రార్థించిన ప్రాముఖ్యమైన కోరిక నాలో నలిచింది. అంతేకాదు హిందూ మతంలో వ్యక్తిని తప్పించి మంచి విశ్వాసిగా ఉండే వ్యక్తి కోసం ప్రార్థన చేశాను. మా నాన్న వ్యవసాయం చేసేవారు. మాది మధ్యతరగతి కుటుంబం. నేను పుట్టిన తర్వాత నాన్నకు ఆస్తి బాగా కలిసి వచ్చిందని నన్ను చాలా ప్రేమగా చూసేవారు. ఏది అడిగిన వెంటనే ఇచ్చేవారు. అందరిలో చిన్నదాన్ని పుట్టడం వల్ల ప్రేమ పొందాను. అందువల్ల నాకే బాధ్యతలు తెలిసేవి కాదు. బాగా చదువుకోవాలని ఆసక్తి ఉండేది. 77 సంవత్సరంలో మరి 24 మే 24న 9వ తరగతిలో ఉండగానే నిశ్చితార్థం చేశారు. ఆ రోజుల్లో క్రీస్తు నమ్మిన కుటుంబంలో వివాహం నిశ్చయించినందున నా పేరు సునీతగా మార్చారు. విద్యాసాగర్ గారు విద్యావంతులతో నాకు మే 27న 78లో వివాహం జరిగింది. మా మా మామగారు బీర్కూర్ హై స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేసేవాళ్ళు. ఆయన మాతో పరిచయంగా ఉండటం వల్ల ఆయన పేరు గోపాల నరసింహారావు గారు. కోటేశ్వరమ్మ గారి సాక్షి రాశాను కదా, నేను కోటేశ్వరమ్మ గారు అత్తగారు అన్నమాట ఈ సునీతకి. క్రీస్తు నమ్మిన విశ్వాసంలో మాకు మామగారుగా అత్తగారుగా ఉండుట ప్రభుని స్తుతించాను. నాకు అక్కయ్యలు వదిలిలో ఉండటం వలన వంట పని నాకు తెలియకుండానే నేను గడిపేశా. ఇంట్లో పనివారు ఉండేవారు. పనిచేసే అర్హత లేదు, అవసరం లేదు. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఉండేవి. అయినప్పటికీ మరి మా మామగారు ప్రేమగా మమ్మల్ని చూసుకునేవారు. అత్తగారు భక్తి జీవితాన్ని నేర్పించారు. మరి అర్థం చేసుకొని నన్ను దయతో కనిపెట్టి చూసుకునేవారు. మరి నాకు నా వారికి నా పెళ్లి జరిగిన నాటికి ఎంఏ పూర్తి చేశారు. ఆ బైబిల్ ఏకాగ్రత చదువు సమయంలో పెద్ద తాస్పావు దగ్గర సమర్పించి పెద్ద కేకలు వేశాను. బైబిల్ చేతిలో వేగంగా పరిగెత్తాను. ఏసు రక్తమే జయమని 3 సార్లు ఉచ్చరించాను.
మరి ఆ పాము నా వెనక పట్టు గమనించి యేసు నామంలో అరిచి ప్రార్థించగానే వెనుక తిరిగి నా పడగదిలో చేరింది. ఆ రోజు ఎవరు లేనందున నా అరుపులు విని పక్కింటి వారు వచ్చి పాముని వెతికి పట్టుకొని చంపేశారు. అది నేను నా ఉన్న దిశలో వస్తుందని చూసిన అంకుల్, "అమ్మ, ఆ పాము నీపై పగపట్టింది. ఈరోజు దాన్ని చంపకపోయినట్లయితే అది పగపట్టి నిన్ను కరిచేది." ఈ రీతిగా గొప్ప ప్రమాదం ప్రభువే నన్ను తప్పించారు. ఈ రీతిగా ప్రభు నన్ను అద్భుతంగా కాపాడారు. మా వారికి చదువుపై శ్రద్ధ ఎక్కువ కాబట్టి ఉన్నత విద్య చేయాలని ఎంఫిల్ చేస్తూ హైదరాబాద్‌లో ఉండేవారు. నెలకొకసారి వచ్చి 4 లేక 5 రోజులు వెళ్ళిపోయేవారు. నిజామాబాద్ జిల్లా ధర్మవరం గ్రామంలో ఉన్న రోజుల్లో నాతో సూటిగా ప్రభు మాట్లాడటం ఆరంభించారు. క్రీస్తు సజీవుడు, ప్రేమామయుడు అని మెల్లని స్వరంతో నన్ను చేరి, "అమ్మా, నువ్వు నాలో నిలిచి నన్ను ప్రేమిస్తున్నావు. నీ మీద ఉన్న నగలు తీసివేయగలవా?" అని అడిగినప్పుడు మా అత్తగారితో కూడా ఏం చెప్పలేదు. కొన్ని రోజులుగా నా పదే పదే ఆ మాటలు వినిపించడం వల్ల ఆందోళన కలిగి పైకప్పు దూలాలు కనిపించేవి. ఈ రీతిగా 20 రోజులు సాగినాయి. తర్వాత ప్రభు ఒక మంచి దర్శనం చూపించారు. ఒక స్త్రీని చూశాను. ఆమె ఒంటి నిండా నగలు పెట్టుకుంది. ఆమె చుట్టూ పాములున్నాయి. పక్కన మరో స్త్రీకి నగలు లేవు. ఆమె చుట్టూ వెలుగుంది. ఆ దృశ్యం నా కంటికి పదే పదే కనిపించింది. నిజానికి బంగారం అంటే నాకు చాలా ఇష్టం. కళ్ళు మూసినా తెరిచిన అదే దృశ్యం 3 రోజులుగా వెంటబడింది. ఒకవేళ చనిపోతే నా పాప ఒంటరిగా మిగిలి దిక్కులేనిది అయిపోతుందనిపించింది. నేను నరకానికి వెళ్ళిపోతానన్న భయం ఆవరించింది. నాలో మరి ఈ రకంగా అంతరంగ ఆలోచనలకు జవాబుగా నేను నగలు తీసేయాలని నిర్ణయించుకున్నాను. ప్రభువా, నువ్వు నాకు చూపిన దర్శనానికి లోబడి నా నగలు తీస్తున్నా అని తెలిపాను. ఆ నగలు పెట్టి ప్రక్కలో పెట్టాను. ఆ రాత్రి మరో దర్శనం చూపించారు. పెద్ద కాలువ దాటి దాటాను. ఇద్దరు దేవదూతలు తెల్ల వస్త్రాలతో కనిపించారు. నన్ను చేయి పెట్టి నడిపిస్తున్నారు. నాతో వారు సంచరిస్తున్నారు. నాకు ఒక కొండ కనిపించింది. ఆ కొండపై సిలువ చూశాను. ముగ్గురము ఆ ప్రాంతం సమీపించాము. నన్ను చేయి పట్టుకుని చివరకు పరలోక రాజ్యం తీసుకుపోయి అందులో అందమైన దృశ్యాలు చూపించారు. నేను పరమానంద భరితురాలినయ్యాను. ఆ దర్శనం ముగించింది. వెంటనే మెళుకు వచ్చింది. నాకు తెలియని రీతిగా కొండంత ధైర్యం, శరీరంలో శక్తి కలిగింది. అనారోగ్యం మటుమాలమైంది. నేను వెంటనే వంటగదిలో ఉన్న అత్తగారితో నేను వంట చేస్తానని అన్నాను. నా వైపు చూసి ఆశ్చర్యపడి అప్పటికి నా ఒంటి మీద నగలు తీసేశాను. నా అత్తగారు నా దర్శనం గురించి, నా నిర్ణయం గురించి వివరంగా తెలిపాను. నా అత్త మామూలు క్రీస్తును ప్రేమించి విశ్వాసులు కాబట్టి నా నిర్ణయాన్ని బట్టి సంతోషించారు. నా భర్త హైదరాబాద్ నుంచి వచ్చి నన్ను చూసి ఆశ్చర్యపడి ఈ విషయం తెలుసుకొని ఏమీ విమర్శించలేదు. ఏమి ప్రశ్నించక మౌనంగా అంగీకరించాను. నేను ఏమాత్రం విడువను, నేను ఎడబాయనని ఆయనే చెప్పింది కదా. నా ప్రభువు సహాయకుడు, నేను భయపడను. రాత్రి వాగ్దానంతో ఉన్న మాటను బట్టి, ప్రభువా, నన్ను ఎన్నటికీ విడిచిపెట్టకూడదు. నేను కూడా నీ ప్రేమకు దూరంగా ఉండను, నీతోటే ఉంటాను నిబంధన చేసుకున్నాను. ఆ ప్రేమ నన్ను నాటి నుండి నేటి వరకు గొప్ప ఆనందం గల విశ్వాసిగా క్రీస్తు ఆరాధించుచు, స్తుతించుచు, మహిమపరచుచు నడిపిస్తూనే ఉంది ప్రభు. హల్లెలూయా. నా భర్త పై చదువులు చదువుతుండగా ధన సంపాదన లేనందున నాకు చింతగా ఉండేది. నేను, నా భర్త, నా పాప ఇంట్లో భారంగా ఉన్నామని ఆలోచన కలిగి నా భర్తకు మంచి ఉద్యోగం రావాలని చాలా భారంతో ప్రార్థించడం ఆరంభించాను. 10 రోజుల తర్వాత నా భర్త విద్యాభ్యాసం చేసిన కామారెడ్డి కాలేజీలో ఖాళీలో ఉన్నామని తెలుసుకుని అప్లై చేయగా వెంటనే ఉద్యోగం లభించింది. దేవుని మహాకనుగ్రహాన్ని బట్టి చాలా స్తుతించాను. ప్రస్తుతం కాపురం పెట్టిన నా తల్లి లీలాంబరెడ్డి మన్నెం తులసమ్మ గారు బస్సులు అమర్చి ప్రార్థించి వెళ్ళారు. ప్రభు నా ప్రార్థనలకించి అతి సన్నిహితంగా ఉండటం బట్టి నా కుటుంబాన్ని దీవించి గర్భఫలం బహుమతిగా ఒక కుమార్ని స్వాస్యంగా నాకు ఇచ్చారు. అధిక సంతోషం కలిగింది. మా పెద్దన్న గారి అమ్మాయి, చిన్నత్త గారి అబ్బాయి కూడా మా కుటుంబంతో కలిసి పాటలు మాతో పాటు ఉంటూ మా వారి కాలేజీలో విద్య అభ్యసించేవాళ్ళు. చేతిపట ప్రభావం నుంచి ప్రభు తప్పించారు. ఒకరోజు ఇంటి పైనుండి కిందికి గమనిస్తున్నప్పుడు కూరగాయలు కోసేవారు వస్తూ పోతూ కనిపించారు. ఒక వ్యక్తి కాషాయ వస్త్రాలు ధరించి నన్ను ధరించి అతడు వంకాయలు కొంటున్నాడు. అతని సంచి నిండా వంకాయలు దింపుకొంచు పక్కన ముగ్గురు వ్యక్తులకు వంకాయలు ఇప్పించడం చూశాను. నేను అది గమనిస్తూ, ప్రభువా, ఎందుకు ఈ వ్యక్తి ఇలా ప్రవహిస్తున్నాడు అని మనసులో అనుకునేదాన్ని. వెంటనే అతడు తలపైకెత్తి చూసి అదే రాత్రి అతను నా కల్లోకి వచ్చాడు. నిజానికి అతను చేతబడి వ్యక్తిగా నాకు ప్రభు పరిశుద్ధాత్మలో గ్రహింపించారు. ఆ రాత్రి కల్లో నాకు అతను కనిపించాడు. అతని చేతిలో మట్టితో చేసిన బొమ్మలు ఉన్నవి. అవి నెమ్మగా దగ్గర సమీపిస్తున్నాయి. ఈ రీతిగా 9 బొమ్మలు పంపించసాగాడు. ఆ రీతిగా మరి ఆ ఆశరీతిగా బొమ్మలు నన్ను చేరుటకు సాహసం చేయలేకపోయాయి. ఎందుకనగా నా చుట్టూ వింతైన కాంతివంతమైన వెలుగు ఆవరించింది. నేను చూడగలిగాను. అవి నాకు దూరంగా నిలిచిపోయి చేతపడి ప్రభావంగా గుర్తించాను. 3 రోజులు ఉపవాసంతో ప్రార్థన చేశాను. కానీ ఎన్నటికీ దాన్ని సమీపించలేదు. ఈ రీతిగా ప్రార్థన ద్వారా సైతాన్ శక్తులు, అంధకార శక్తుల ప్రభావం నన్ను హాని చేయకుండా ప్రభువే నన్ను కాపాడారు. మహిమ కలుగును గాక. బాబుకు అస్వస్థత,
క్రీస్తు రక్షించాడు. మా విశ్వాసం క్రమంగా సాగిపోతున్న రోజుల్లో మా బాబుకు చాలా అస్వస్థత కలిగింది. 9 నెలలు పసివాడిగా ఉన్నప్పుడు బాగా విరోచనాలు, నీరసంగా ఉండటం వల్ల ఆసుపత్రికి తీసుకెళ్ళాను. మరి మా వారు కాలేజీలోకి వెళ్ళారు. అక్కడ బాబుని ఆసుపత్రికి తీసుకెళ్ళి మరి ఇంటికి తలుపు తాళం వేయుచుండగా ప్రభు సూటిగా స్వరంతో "అమ్మా, నీకు సహాయం చేయలేనా? నేను నీకు లేనా?" అని చెప్పినప్పుడు ఆ స్వరం లెక్క చేయక ఆ పసివాడు ఏమన్నా భయంతో ఆసుపత్రికి తీసుకెళ్ళాను. ఆయన వెంటనే ధైర్యం చేసి, వైద్యం చేసి, 2 ఇంజెక్షన్స్ ఇచ్చి టానిక్ రాసి పంపించారు. తగ్గలేదు. వ్యసనాలు ఇంకా ఎక్కువయ్యాయి. బాబు నీరసించిపోయాడు. నా భర్త కాలేజీ ఆలస్యంగా వచ్చాడు. బాబు గుక్కపట్టి ఏడవటం మొదలెట్టాడు. నేను బట్టలు శుభ్రం చేసి పనిలో ఉన్నాను. నా అన్న కుమార్తె బాబును ఎత్తుకుని ఆడిస్తుంది. ఆమె చేతిలో వేలాడిపోతున్న బాబును మరి స్పృహలో లేడని గుర్తించి మరి నన్ను పిలిచింది. పరుగున వెళ్ళాను. మా బాబు కళ్ళు తెరచట్లేదు. బాబు చాప మీద పడుకోబెట్టి తలుపు వేసి మోకరించి ఎలుగెత్తి మొరపెట్టాను. ప్రభువా, నా బిడ్డను బ్రతికించని కన్నీరు కార్చాను. బాబు బతికితే నీకే సమర్పిస్తా నిబంధన చేసుకున్నాను. అతి ప్రమాదకరమైన స్థితిలో ఆపత్కాలం నాకు మొరపెట్టుము, నేను ఉత్తరం ఇస్తాను వాగ్దానం చేసిన ప్రభు నమ్మదగిన వాడు కనుక, నా మాట నెరవేర్చేవాడు కనుక 15 నిమిషాల్లో ఆశ్చర్యరీతిగా మెల్లగా కన్నులు తెరిచి నా వైపు తేరి చూశాడు. అంత ఆనందంతో దేవుని స్తుతించాను. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆయన నమ్ముకున్న వారికి కీడముగా, ఆశ్రయదుర్గముగా, కోటగా, కాపరిగా ఉండి రక్షించే సమర్థుడు. నన్ను కనిపెట్టి కాపాడుచు నా దీన ప్రార్థన ఆలకిస్తూ సంతోషం కలిగించారు. నాలో క్రీస్తు పట్ల ప్రేమ విశ్వాసం అధికమైనందున ఆయనలో ఆనందిస్తూ నా జీవితం కొనసాగిస్తూ దేవుని స్తుతించి కనపరచడం అలవాటు చేసుకున్నాను. మరి రాజకీయ రంగంలోనూ మరి మరి సినిమా ప్రభావంతో కూడా కొన్ని వాతావరణాలు కలిగినప్పటికీ మరి కాలేజీలో ఒత్తిపడి రాజకీయాల్లో గడిపేవారు మా వారు. చివరికి ఎమ్మెల్యే పదవి ఆమోహంతో కాలేజీకి రాజీనామా చేసి అని చెప్పేవారు. కానీ నేను పోషిస్తానులే అని ప్రభు చెప్పారు. నేను సరే ఒప్పుకున్నాను. ఒకరోజు ఉదయాన్నే భక్త ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి నా బదులు నా ఉద్యోగం వేరే వాళ్ళకి ఇవ్వండి, రాజీనామా చేస్తా అని చెప్పారు. మరి నాతో చెప్పింది మరి సామాన్ తీసుకొని మరి ధర్మారం వెళ్ళిపోదాం అనుకున్నారు. నేను పిల్లలను స్కూల్కి పంపి సమాసత్తు సిద్ధపడ్డాను. ప్రభు ఆ క్షణంలో సూటిగా మాట్లాడారు. లేచి ప్రార్థన చేయి. వెంటనే లేచి ప్రార్థన చేశాను. ప్రభు మెల్లని స్వరంతో మాట్లాడమ్మా, నేను ఉన్నాను, భయపడకని అభయం ఇచ్చారు. ఆ మాటలు నన్ను ధైర్యపరిచాయి. మా అత్త మామూలు విశ్వాసం ఎందున కుమారుని భక్తిలో పెంచారు, కష్టపడి చదివించారు. యోగ్యమైన ఉద్యోగం చేసి భార్య బిడ్డలు పోషించుకునే సమయంలో రాజకీయ జీవితం ఆధారం లేని వ్యర్థ జీవితం అని మన కుమారునికి నచ్చజెప్పి ప్రార్థించే మా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రార్థించారు. మా వారు ముక్కుసూటిగా నిర్మోహమాటంగా జీవించే వ్యక్తి. ఆయన నా సమయ తల్లిదండ్రులు మాటను మన్నించారు. వారి అభ్యర్థన మేరకు ప్రిన్సిపల్గా రాజీనామా పత్రాన్ని ఉపసంహరించుకున్నారు. మరి ఉద్యోగం నిలబడింది. ఆ రకంగా ప్రభు కృప చూపించారు. ఈ విధంగా ప్రభువు ఎన్నో రీతిలుగా ఎన్నో అద్భుతాలు నా జీవితంలో చేయడానికి ప్రభు కృప చూపించారు. దేవుని సంపూర్ణ మహిమ ఇచ్చి కనపరిచాం. దేవుడు చేసిన మేళ్ళు బట్టే సంతోషించిన సమయంలో శోధన పొంచి ఉంది. పాములు మరి ఎక్కువగా పాములు మాకు బాధించాయి. ఈ రకంగా మరి దేవుడు మమ్మల్ని పాప ఎదుర్కొన్న మరొక ప్రమాదం నుంచి కూడా క్రీస్తు రక్షించారు. ఈ రకంగా ఎన్నో ప్రమాదాల నుంచి క్రీస్తు రక్షిస్తూ మమ్మల్ని దేవుని బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టారు. మా కుటుంబాలన్నీ కూడా దేవుని భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావాలని రక్షించదు. పాప ఒకసారి తప్పిపోయి కూడా దొరికింది. ప్రార్థన ద్వారానే మేము పొందుకోవడం జరిగింది. ఈ రకంగా ప్రభు మా అనుక్షణము ప్రభు బయలుపరుస్తూ ప్రార్థిస్తూ ఆయన మీద ఆధారపడి జీవించడం అలవాటు చేసుకున్నాను. మరి మా బాబుకు కూడా ఉన్నత విద్య ప్రభువుని ఇచ్చారు. మరి అమెరికా కూడా వెళ్ళే అవకాశం కలిగింది. అప్పుడే నేను గ్రేస్ విజయ్ అక్క నన్ను కలుసుకొని అమ్మ సాక్ష్యం నా సాక్ష్యం రాయాలక్క అని చెప్పి కొన్ని కాగితాలు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఎంతో ఇష్టంగా మా అందరి సాక్ష్యాలు రాయడానికి ప్రభు ప్రేరేపించి ఈ రీతిగా రాయడానికి ఇంకా చాలా సాక్ష్యం ఉంది. ఆయన క్లుప్తంగా చెప్తూ మరి దేవుని యొక్క కృపను బట్టి ఆయన నడిపింపును బట్టి కుమారుని వివాహం కూడా నిశ్చయించబడింది. తను కూడా మంచి అందమైన విశ్వాసతో కూడా ప్రభు సిద్ధపరిచారు. ఈ రకంగా అనుక్షణం మాతో ఉండి సహాయపడిన క్రీస్తుకే మహిమ. హల్లెలూయా. మరి ఈ సాక్ష్యము అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఆమేన్.